చూసావుగా విరాట్, అర్థం చేసుకుంటే భూమి మనసు భూదేవంత విశాలమైనది. నా బంగారు తల్లి. వస్తాను. సార్, బిల్ కట్టేసి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. రండి సార్. మే వాళ్ళతో ఈ పని చేయించిందని అందకమ్మడే అని ఎందుకు చెప్పలేదు భూమి? ఇది పోలీసుల దాకా వెళ్ళినది కదా కొండమ్మ. పోలీసులు అరెస్ట్ చేస్తే పెద్దమ్మ గారి పరువు పోదా? పోనీలే, ఎవరి పాపం వాళ్ళకే తగులుతుంది. వీళ్ళిద్దరికి తగిలి ఈడికొచ్చి పడినారు, కానీ ఆ నందికకు మాత్రం పాపం తగలేదే. పోనీలే, చేసిన దానికి వణికిపోయి సచ్చినది సాలదా? పద. నీ ఫ్రెండ్స్ ఇలాంటి పని చేస్తారనుకోలేదు. వాళ్ళు కొంచెం వాన్ చేయి. అలాగే సార్. వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పడానికే సిగ్గుపడుతున్నాను. వస్తాను విరాట్ సార్. అదేంటి మనల్ని వదిలేసిపోతున్నది? నందిక, నందిక! మే పందికా, పందికా! అవసరం తీరిపోయినది కదా, ఎందుకు ఆగుతుంది? మనల్ని కాలేజ్ కోరు తీసుకుపోతారు భూమి. నందికెళ్ళిపోయినది చూడండి. అమ్మో, విరాట్ సార్ లిఫ్ట్ ఇస్తారేమో వాళ్ళకి. అమ్మో. ఏమైంది? రండి రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. రండి రండి. అబ్బా, ఏటైనాది? టైరు పంచర్ అయింది. సౌండ్ ఏం రాలేదే. ఈ కార్ టైర్ పంచర్ అయితే సౌండ్ రాదు. ముందు నువ్వు దిగి చూడు. ఇటా డొక్కారు ఎందుకు వేసుకొని తిరుగుతావు? ఈ టైర్ బాగానే ఉన్నదే. అది ఆ పక్క టైర్ అయి ఉంటుంది. నువ్వు చూడు భూమి. ఈ టైర్ కూడా బానే ఉంది. ఏసీ పోతుంది. ముందు డోర్స్ మూసి ఫ్రంట్ టైర్స్ చెక్ చేయండి. నువ్వు దిగొచ్చు కదా, సీటుకు తుమ్మ దగ్గర రాసుకొని కూర్చున్నట్టు కూర్చుంటావే. నా కార్ పంచర్ కాలేదే, నడవలేక మీ కాళ్ళే పంచర్ అయిపోతాయి. కార్లో తీసుకెళ్లిపోవడానికి నువ్వేమైనా సొంత అక్కవా? పోవే. వసే తిక్కలేసిన కుక్క, నీ అక్క ఇట నడి రోడ్డు మీద దించిపోతావేంటే గుంటనక్క, నిన్ను పడేసి తొక్క. నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావే నీ దుంప తెగ. ఈ తిక్కల్ది పలి పని చేసినదే. చేతిలో సిల్లి గవ్వలేదు. కాలేజ్కి వెళ్ళాలన్నా హాస్టల్కి వెళ్ళాలన్నా 4 మైళ్ళు నడవాలా. అయినా ఇదేటిది, నాను దింపుతా అని లగెత్తుకుంటొచ్చి లోపల కూలేసి ఇక్కడ ఇట దింపేసి పన్నది. దీని దినం చెయ్య. దానికి పిచ్చి. విరాట్ బాబంటే వల్ల మాలిన పిచ్చి.
ఎక్కడా బాబు మెత్తబడిపోయి మనల్ని డ్రాపింగ్స్ ఏత్తారని కంగారు పడిపోయి ఈడు దాకా తోలుకొచ్చి దింపి దులిపేసుకుని పోయినది. భూమి ఆడనే ఉన్న ఇరాట్ బాబు మనల్ని దించేసి పోయేటోడేమోనే. ఎవరు? విరాట్ బాబా మనల్లా? సరిపోలే. దీనికి సగం పిచ్చి, ఆ అయ్యగారికి పూర్తి పిచ్చి. నోరిప్పితే మెంటల్ 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 అని తిట్టిపోస్తారు. ఏనాడు చూసి చూసి మొహం పచ్చడి చేసి ఏం చేస్తావు? మొహం మామేం అనలేదు, మీరేం వినలేదు మాటారు. ఏదో పచ్చడి చేస్తాను అంటుంది కదా. అది మీ తిట్టు, మా తిట్టు కాదు. అదేం మా వంశ పారంపర్యంగా వచ్చే స్వర సంపద ఏం కాదు. నువ్వు నా మొహమే పచ్చడి చేస్తాను అన్నావు. మీరీడే ఉంటారని మాకేం తెలుసు? ఆ, ఇలాగే ఏదో వాగేసి ఉంటారు. అందుకే నందికి ఆ దారిలోనే దింపేసి వెళ్ళిపోయి ఉంటుంది. మాటారు మీరు దాన్ని ఊసెత్తమాకండి, రక్తం సలసలా ఉడికిపోతా ఉన్నది. ఏడు సర్లే, నోరు మూసుకొని కారెక్కండి. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. మీరింకొంచెం తీసుకెళ్ళి మధ్యలో దింపేసి పోదామనా? ఏ మెంటల్, నాకేం మిమ్మల్ని కారెక్కించుకోవాలన్న ఉత్సాహం లేదు, ఉబలాటం లేదు, ఆసక్తి లేదు, కుతూహలము లేదు, ఆశ లేదు, అప్పడం లేదు. పచ్చి పిడక మొహం నువ్వును. ఏంటది పచ్చి పిచ్చి తిట్లు తిడుతున్నారు? ఏడ నేర్చుకున్నావు నాయనా? మీ దగ్గరే పిడకలు కొట్టుకునేది మీరే కదా. మా పిడకలే కొట్టుకుంటామో తడికలే కట్టుకుంటామో మీకెందుకయ్యా సామి? అంటే ఉప్పురాయి నిప్పు మీద పడ్డట్టే ఒకటే సిటపటలాడిపోతా ఉంటారు. 25 ఏళ్ళు కాపురం చేసిన మొగుడు కూడా పెళ్ళాన్ని ఇట్ట తిట్టరు. హ, నిన్ను చేసుకున్నాడు 25 ఏళ్ళు కూడా కాపురం చేస్తాడా? 3 రోజులు మూటమ్ముల సర్దేసుకొని సన్యాసుల్లో కలిసిపోతాడు. హ, పోతే పోయాడు బోడిగాడు. మీకేటి మధ్యలో బాధ? నాకేంటి బాధ? నోరు మూసుకొని కారెక్కు, లేట్ అవుతుంది. దేనికి లేట్ అవుతాది? నడి దగ్గర ఆ పక్క పంచర్ అయిందా చూడు, ఈ పక్క పంచర్ అయిందా చూడు అని దింపేసి దుర్రుమని కారు వేసుకొని పోవడానికి లేట్ అయిపోతున్నది పాపం. నీ బొంద. మీ ఇద్దరిని ముక్తాదేవి గారు తీసుకురమ్మన్నారు. నిజమా? వచ్చి లేకపోతే మిమ్మల్ని వాడు కారు ఎక్కించుకుంటాడు. అమ్మగారు రమ్మన్నారంటే సచ్చినట్టు కారెక్కించుకుపోతాడు. కాసేపు ఆడేసుకుందాం కొండమ్మా. ఏంటా గుసగుసలు? మాం రాము, ఏం మాయ రోగం? మీ డొక్కు కారు పిడకలు కొట్టుకోవడానికి తప్ప ఎక్కి కూసోడానికి పనికి రాదు. ఈ కారు, నా కారు పిడకలు కొట్టుకోవడానికి పనికొస్తుందా? ఇవాళ ముక్తాదేవి గారు మిమ్మల్ని కారులో తీసుకురమ్మన్నారు కాబట్టి బతికిపోయారు. లేకపోతే ఏయ్, లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? నాకు తెలియక అడుగుతున్నాను. ఏం చేస్తారు? ఏటి చేస్తారు? ఏం చేస్తాం? నోరు మూసుకొని పోతాం. పోండి చూద్దాం ఎలా పోతారో పోండి. మేం కాళ్ళు అట్టుకున్నా కార్లో ఎక్కించుకోలేదని పెద్దమ్మ గారితో చెప్తాం. 4 మైళ్ళు నడుచుకుంటా వచ్చేలా చేసినారని కంప్లైంటింగ్ ఇచ్చేస్తా. ఇంత రౌడీలా ఎప్పుడు తయారారా మీ మొహాల మండ? వస్తారా రారా? తొందరేటి? వద్దాం ఉండండి. 5 నిమిషాలు ఆగలేరా? 5 నిమిషాలు ఏం పని ఉంది మీకు? మా అర్జెంటుగా సెమ్మ సెక్కలాట ఆడుకోవాలా. ఏంటి? ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో. ఆపండి మీకు కోల. ఈ అంకమ్మ నడు రోడ్డు మీద నన్నే ఆడేసుకుంటారా? మొహం పచ్చడి చేస్తానేమనుకుంటున్నారు? ఎక్కడే? హలో పాడేరు పిడక,
వెనక కూర్చున్నావేంటి? నేనేమన్నా నీ డ్రైవర్ అనుకుంటున్నావా? ముందు సీట్లో మీ పక్కన కూర్చోడానికి నానేమన్నా మీ పెళ్ళాననుకుంటున్నారా? ఏచి ఈ జన్మలో అనుకోను. నిన్ను పెళ్ళాడకపోతే చచ్చిపోతా, అదైపోతా, ఇదైపోతా అన్న నోరెవరిదో? నేను పిడకల్ని పీడకలల్ని గుర్తుపెట్టుకోను. మర్యాదగా వచ్చి ముందు కూర్చో. లేదంటే మీ ఇద్దరు వచ్చి ముందు కూర్చోండి, నేను వెనక సీట్లో కూర్చుంటాను. అప్పుడు కారు డ్రైవింగ్ చేసేదెవరు? మాకు ఎద్దుల బండి తోలడం రాదు. నా కారు ఎడ్ల బండితో సమానం. మిమ్మల్ని ఎద్దులతో తొక్కించి చంపాలి. ఛే! ఎవరో ఒకరు వస్తారా? రారా? నాన్ రాను. కొండమా, డ్రైవర్ గారు ఎడుతారు. ఎందుకొచ్చిన బాధ? ఎల్లి ముందు కూకయ్యి. ఆ? నానా ఈరాడు బాబు పక్కన ఏంటి భూమిది? నా లెవెల్ ఏంటనుకున్నావేటి? ఏ పవన్ కళ్యాణ్ లాంటి హీరో పక్కన కూర్చుంటే ఎవరేమనుకున్నా ఏం కాదు. పోయి ఈరాడ్ బాబు పక్కన కూర్చోమంటావేంది? జనాలు చూస్తే సీప్గా ఈరాడ్ బాబు పెళ్ళామనేసుకోరు. గ్లామర్ తగ్గుద్ది. ఓసి నీ బిల్డప్ తగలయ్యో. ఇంత ఓవర్ చేస్తున్నారంటే. భూమి వస్తావా రావా? రాత్రైనా వంటింట్లోనే ఉన్న పెళ్ళాన్ని పడగ్గదిలోకి పిలిచే మొగుడ్లాగా వస్తావా రావా అని అడుగుతారేటి? నాన్ రాను. కొట్టానంటే మొహం రైలు పట్టాల మీద పెట్టిన 10 పైసల బిళ్ళలా ఫ్లాట్ అయిపోతుంది. రా. కొత్త కొత్త తిట్లు కనిపెడుతున్నారే. నోటికొచ్చినట్టు తిడతా. నువ్వు నానబెట్టిన మినపప్పు అయితే నేను గ్రైండర్నై రుబ్బి పారేస్తా. ముందుకు రా. అమ్మో, సోత్తా ఉంటే కరిసేటట్టున్నారు. డోర్ పడలేదు, సరిగ్గా వే. డొక్కుడోరు గట్టిగా వేసినా పర్లేదా? అమ్మమ్మ గారు నా చేతులు కాళ్లే కాదు, నోరు కూడా కట్టేశారు కాబట్టి తినమ్మా చేద్దాం. మీరు నా కారులో కూర్చున్నారు, లేదంటే నా కారు టైర్ల కింద క్యాలెండర్లా మారిపోయి ఉండేవాళ్ళు. గుండెల్లోన 1000 పిడుగులు పగిలేను, కోటి కోట్ల మెరుపుల కత్తి దాడి జరిగేను నాపై. కాలి కింది నేల కూడా నన్ను వీడి కదిలేను, ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలేను. ఏమైందో తీసేలోగా, ఏమైందో చూసేలోగా నాలో నేను లేను. ఏంటా సౌండ్? నాకెట్ తెలుసు, కార్ సౌండ్ ఏమో. రైట్ రైట్. ఇది ఎర్ర బస్సు కదా ఎంకమ్మ. ఇరాట్ బాబు, అట ఏసీ వేసుకోండి. మా ముక్కపోతకు ఉడికిపోతా ఉన్నాము. ఏంటి? ఏసీ ఏసీ. ఏసీ లేదు గీసీ లేదు, విండో గ్లాస్ దించు. ఓసిగా ఏసీ లాంటి గాలి వస్తుంది. ఏంది? ఏసీ లేదా? పాపం డొక్కు కారు కదా కొండమ్మా, అట్లాంటివన్నీ ఉండవేమో. డొక్కు మొహం వేసుకుని టెక్కులు పోకు. డొక్కు మొహమా?
నాది డొక్కు మొహమా? మ్మ్. ఏది ఓ పాలి చూసానంట మాట. నేనొక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టే. డొక్కు మొహం, డొక్కు మొహం, డొక్కు మొహం, దట్స్ ఆల్. ఇదే మొహం, ఇదే మొహం ఒకప్పుడు నిండు జాబిల్లా ఉందన్నారు. నా కళ్ళు కలువ రేకులు అన్నారు. బాబా, నా ముక్కు సంపంగి మొగ్గ అన్నారు. నా పెదాలు దొండ పండ్లు అన్నారు. అప్పుడు నాకు షార్ట్ సైట్. తర్వాత మందులు వాడి క్యారెట్లు ఎగ్గు తిని కంటి చూపు బాగు చేయించుకున్నాక కనిపించింది నీ అసలు రూపం. అంటే నా మొహం బాలేదా? చిచి, అది జాబిల్ లాంటి మొహం. ఎవడన్నాడు? నల్ల పిల్లేం కాదు. ఎండని పిడకలా ఉంటుంది. ఆ కళ్ళు కలువ రేకులా. చిచ్చి, ఇనప రేకులు. కళ్ళతోనే గుండెని కోసేస్తావు నువ్వు. ముక్కు సంపంగా. కాడిది గుడ్డేం కాదు. నీ ముక్కు ఆవకాయ తొక్కు. పెదాలు దొండ పండ్ల. ఆ, బూడిదంటిన చుట్ట మొక్కల్లా నల్లగా ఉంటాయి. అప్పుడు నా కంటికి రెటీనా మేఘాలు అడ్డొచ్చినట్టు ఏవో పొరలు అడ్డుగా వచ్చి ఏమి కనబడి చావక నోటికొచ్చినట్టు కూశాను. ఇప్పుడు చాలా క్లియర్గా కనబడుతున్నాం. ఎవరైనా పిల్లలు అన్నం తినకపోతే నువ్వు వెళ్ళి మొహంలో మొహం పెట్టి నవ్వు. దెబ్బకు చచ్చినట్టు తింటారు. భూమి ఊకయ్యను వేడగాకు. అచ్చి నోర్మైండే. మాటారు, పరిస్థితులు మారాయని పాత్రలు మారకూడదు మాటారు. పాత్ర పాత్రే, పరిస్థితి పరిస్థితే. తొక్కలో ముతక సామెతలు చెప్పకుండా నోరు మూసుకొని కూర్చో. కొండమ్మ, అప్పుడు కాదు విరాట్ బాబుకి షార్ట్ సైట్, ఇప్పుడు వచ్చినదే. ఇప్పుడు ఆయన కళ్ళకి భాగోతాల్లో మగాడు ఆడవేషం వేసినట్టుండే నందిక లాంటోళ్ళే అందంగా కనపడతారు. ఆ, నా మొహం పిడకలా ఉంటే దాని మొహం పేడ ముద్దలా ఉంటుంది. పేడ ముద్ద. ఆ ముద్ద ఇప్పుడు ఈయనకి ముద్దుగా కానొత్తున్నది. నందికనేందుకు మధ్యలోకి లాగుతావు? నందిక నందివర్తనం పువ్వులా ఉంటుంది. సన్నగా నాజూగ్గా మల్లె తీగలా. ఏచి ఆపండి. మాటారు, ఏసీ వేస్తారా లేదా? అసలు ఈ కారులో ఏసీ ఉన్నదా లేదా? ఏసి ఏసి చూస్తేనే కదా తెలిసేది. ఆ, ఎయ్యండి మర్యాదగా. చిచ్చి, అమ్మా ఛీ. ఉఫ్, అబ్బా మాటారు, సరిగ్గా చల్లగా రావటమే లేదు. సర్దుకోవాలి కొండమ్మా, సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఇట్లాంటి డొక్కు కారులో వచ్చిందే గాలి. సరే గాని మాటారు, ఇప్పుడు ఆ డెక్కో పాలు ఆన్ చేసుకోండి. పాటలు లేవు, మీతో మాటలు లేవు. ఆ? ఇట్లాంటి డబ్బా రేకుల కారుల్లో అట్లాంటి అన్నీ ఉంటాయా కొండమ్మ నీ పిచ్చిగాని? అవును, మర్చిపోయినా.